హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిస్ క్విక్ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ ఏంటంటే చామదుంపల పులుసు లేదా చామగడ్డ కర్రీ అని కూడా అనొచ్చు దీనిని నేను చెప్పిన స్టైల్లో ఈజీ అండ్ క్విక్గా టేస్టీగా ఈ చామదుంపల పులుసుని చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా ఇంకా? ఫస్ట్ నేను ఇక్కడ ఆ చామగడ్డని బాయిల్ చేసుకున్నాను. ఇది నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. వాటిని కుక్కర్లో అయితే పెట్టుకొని 1 స్పూన్ టర్మరిక్, సాల్ట్ తగినంత వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. పైన పీల్ తీసుకోవాలి జాగ్రత్తగా మంచిగా. నేను చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో అన్నిటిని. నెక్స్ట్ ఒక కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా నెక్స్ట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని కప్లో పెట్టి వాటర్ పోసుకోవాలి. అది నానడానికి టైం పడుతుంది. నెక్స్ట్ సేమ్ కడాయిలోనే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. లేకపోతే వేరే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిపప్పు, 7-8 గార్లిక్ దంచి వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు, 2 గ్రీన్ చిల్లీస్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యేదాకా. అవి ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్ టొమాటో పీసెస్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. అవి అంతా కుక్ అయ్యాక తగినంత సాల్ట్, కారం, గరం మసాలా, చిన్న బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్టీ అనేది వేరే లెవెల్కి వెళ్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఫ్రై చేసిన పీసెస్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా అంతా మంచిగా కుక్ అవుతుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేస్తే అంతే అండి. చూసారుగా, ఈజీగా సింపుల్గా చామదుంపల పులుసు లేదా కర్రీని హోమ్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అందరూ లైక్ చేస్తారు. ఎలా వచ్చిందో చెప్పండి గాయస్. తప్పకుండా ట్రై చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.